సిగ్నల్ పడిన తర్వాత క్రాస్ చేయాలి. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాము? క్యారిపూర్. అక్కడి నుంచి ఇక్కడ కాలేజ్ వరకు బస్ జర్నీ 1 hour బస్ జర్నీ కదా. క్యారిఫోర్లో అలో చేస్తాడు చేయడు వీడియో రికార్డింగ్. ఇదే అనమాట క్యారిఫోర్. ఎంట్రన్స్ అటువైపు ఉన్నట్టుంది. ఇక్కడ ప్యాన్ కేక్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట ఇటు సైడ్. కొన్ని ఫిషెస్ ఇక్కడ బొచ్చెలు అవి ఉండవేమో. ఇవి కొన్ని ఫిషెస్ పింక్ కలర్ ఫ్యాంటా చూసారా? స్పెషల్ పింక్ కలర్ ఫ్యాంటా. స్ప్రైట్ ఈ కలర్లో చూసారా? స్పెషల్ స్ప్రైట్. మనకు కూడా లైక్ బాటిల్ కలర్ గ్రీన్ ఉంటుంది, ఇది వచ్చేసి వైట్ కలర్ ఉంది. గ్రీన్ కోకో కోలా 0 షుగర్. మీరు ఎప్పుడైనా కోకో కోలా కొనే ముందు షుగర్ ఉందా లేదు చూసుకొని కొనండి, లేకపోతే మీరు చచ్చారే. ఇంకా అదే అన్ని పాస్తాస్, సేమియా. అప్పడాలు ఉండవు, స్పగెటీలు ఉంటాయి, జార్జియన్ పికిల్స్. బై ఛాన్స్ కూడా ఎట్టి పరిస్థితుల్లో తినాలి, ట్రై చేయాలి అన్నమాట. చప్పగా ఉంటుందేమో. కుకుంబర్ది కదా, ఫుల్ వెనిగర్ స్మెల్ వస్తుంది. కుకుంబర్ది కదా. కప్ నూడిల్స్. ఆల్ బీఫ్, చికెన్, మటన్, పిగ్. ఇక్కడ చాలా కాస్ట్. ఇక్కడ ఈ నివియా క్రీము ఇండియాలో 300కి వస్తే ఇక్కడ నీకు మ్యాక్సిమం 33 జెల్స్ 0.5 అంటే 900 కదా. 900 పడుతుంది ఈజీగా. నువ్వు కొనాలంటే ఆలోచిస్తావు, ఇక్కడ అట్లాంటి ప్రోడక్ట్స్ని కొనాలంటే చాలా ఆలోచిస్తావు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ సోప్స్ అనేవి ఉంటాయి కానీ మ్యాక్సిమం అందరు షవర్ జెల్సే ప్రిఫర్ చేస్తారనమాట. సో నువ్వు సచ్చినది షవర్ జెల్సే వాడాలి. ఇవన్నీ షవర్ జెల్స్. ఇవి కొంచెం షవర్ జెల్సే అనమాట. అండ్ దెన్ ఇవి వచ్చేసి షాంపూస్, కండిషనర్స్ అవన్నీ ఉంటాయి. షాంపూస్ కొంచెం రీజనబుల్, సేమ్ మన ఇండియాలో ఎంత ఉందో అంతే ఉంటాయి. బట్ కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే లోరియల్ అనేది ఇండియా కంటే ఇక్కడే కొంచెం తక్కువ ఉండేది. అండ్ దెన్ వెన్ కమింగ్ టు ద పాయింట్, ఇక్కడ నీకు ఒక బ్రష్ వచ్చేసి 7.95 జెల్స్ అంటే 240 రూపీస్ పడుతుంది. అదే మన ఇండియా డీమార్ట్లో అయితే నీకు 6 బ్రషెస్ 120 రూపీస్కి వస్తాయి. బెటర్ నువ్వు ఇండియా నుంచి తెచ్చుకోవడం బెస్ట్. అండ్ దెన్ యూ కమ్ టు దీస్ కోల్గేట్ పేస్ట్ ఆల్. మన ఇండియాలో ఎంతైతే పడుతుందో ఇక్కడ కూడా అంతే పడతాయి అన్నమాట. షవర్ జెల్లా ఏమో తెలియట్లే. కోకోనట్ ఫ్లేవర్ షవర్ జెల్లా. అమ్మ బాబాయ్ ఇంత బరువు ఉంది. కమ్స్ ద శానిటరీ ప్యాడ్స్. ఇక్కడ నీకు ఈజీలీ కాస్ట్ ఎక్కువ పడతాయి. సో లైక్ మీరు ఇండియా నుంచి తెచ్చుకోవడం బెస్ట్. ఒక 6 మంత్స్కి సరిపోయేంత. అండ్ 6 మంత్స్ తర్వాత మీరు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇండియా వెళ్తున్నా వాళ్ళ చేత తెప్పించుకోవచ్చు. యుటెన్సిల్స్ కొంచెం రీజనబుల్లే, కాకపోతే ఉంటాయి. లైక్ ఇక్కడ మీకు బుక్స్ అనేవి అన్నీ ఇట్లానే ఉంటాయి అన్నమాట. లైక్ రూల్ పేజెసే ఉంటాయి. బట్ దెర్ విల్ నాట్ బీ ఏ వైట్ పేజెస్ నోట్బుక్. కానీ అన్నీ నీకు అది. అండ్ ఇక్కడ అన్ని బుక్స్ మీకు 30 రూపీస్ 40 రూపీసే ఉంటాయి. ఇట్లాంటివి చిన్న చిన్న బుక్స్ అయినా కానీ బెటర్ టు బ్రింగ్ 3 నోట్బుక్స్ ఫ్రమ్ ఇండియా. ఇవా పర్ఫ్యూమ్సే అనుకుంటా. అంటే నాకు కూడా తెలీదు. అంటే అది ఇక్కడ పెట్స్ లేదంటే కొంచెం షాక్ అయ్యాలి. ఇక్కడ మాత్రం ప్రతి ఒక్కరికి డాగ్స్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ స్నాక్స్ అన్నమాట.
మన ఇండియాలో లేసు నాకు తెలిసి ఈ బహారతి అని చూసిందాను, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఆ కింద ఉన్న గ్రీన్ బ్లూ కలర్ది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. మనకి చీటోస్ కూడా దొరుకుతాయి అన్నమాట. రావట్లేదే ఇది ఇక్కడ అన్ని బిస్కెట్స్ ఆల్ థింగ్స్ ఉంటాయి, బిస్కెట్స్ అవి. అండ్ దిస్ సైడ్ యూ విల్ హ్యావ్ సమ్ చాక్లెట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. ఆప్రికాట్స్ అవన్నీ. ఇవి కొంచెం ఏదోలా వస్తే ఏమనుకోబాకండి, ఆడు మమ్మల్ని వీడియో తీయొద్దని చెప్పేసి అన్నాడు, అందుకే మేము కమ్స్ ద చాక్లెట్స్. ఇవన్నీ క్రోసాన్స్ అనమాట, ఇక్కడ ఎక్కువ క్రోసాన్సే తింటారు. అండ్ దెన్ ఇవన్నీ మన ఎక్లెస్ చాక్లెట్స్ లాగా. మన ఇండియాలో ఎక్లెస్ చాక్లెట్స్ ఎట్లున్నానో ఇక్కడ ఈ చాక్లెట్స్ ఇవి ఫేమస్ అనమాట. మనకి ప్యాకెట్స్లో ఎక్లెస్ చాక్లెట్స్ ఇస్తారు చూడు ఇండియాలో, సేమ్ అట్లానే. కానీ కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. ఎవరైనా బర్త్డే వస్తే ఈ చాక్లెట్లు ఇచ్చేస్తా అంతే. అంతకు మించి బడ్జెట్ పెట్టాము అంటే మనం ఇక్కడ అమ్మేసుకోవాలి. ఏంటంటారు, జెల్లీస్ కదా, జెల్లీబెట్స్. ఇట్లాంటివి చూసినప్పుడు ఇట్లా వచ్చేసేయాలనిపిస్తుంది. నాకైతే ఇంకా తింటాను అనిపిస్తుంది అలాంటి జెల్లీస్. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. కలగలిపిన డ్రై ఫ్రూట్ కదా, అన్ని కలగలిపిన డ్రై ఫ్రూట్స్. మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ 15 జెల్ అంటే 450 రూపీస్. వెయిట్ వచ్చేసి ఎంత 95 గ్రామ్స్ అనుకుంటా అంతే. తక్కువ గ్రామ్స్ కంటే అవి మన వాల్నట్స్ని పైన కోటింగ్ వేసినట్టున్నారు. వాల్నట్స్ పైన ఇక్కడ మందు బాటిల్స్ కూడా ఉంటాయి అన్నమాట. అవునా, నిజమా? ఇవన్నీ వైన్స్, ఇవి ఓట్కాస్. ఇక్కడ వైన్స్ ఇక్కడ ఇవన్నీ బీర్స్ అన్నమాట. అన్నీ పోర్క్, బఫెలో అన్నీ కలిపి పెట్టేస్తారు. ఇట్లా కుక్కని కూడా క్యారీ ఫోర్క్ తెస్తారనమాట. కుక్కల్ని కూడా క్యారీ ఫోర్క్ తీసుకొస్తున్నారు. సో ఆరెంజెస్ అంతా మన చెయ్యి అంత సైజు ఉంటాయి ఇక్కడ, చాలా పెద్దవి. అవకాడో వచ్చేసి కేజీ 360 రూపీస్. చెప్పలేని టెంకాయ అనమాట. ఇది వచ్చేసి దీంట్లో సరిగ్గా నీళ్ళు కూడా లేవు. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 9 జెల్స్ అంటే 240 రూపీస్. ఇండియాలో లేనివి కూడా ఇక్కడ. ఇదేంటి, ఇది గోవానా? గోవా పెద్ద సైజ్ గోవాలో ఉంది. ఇది గోవా ఏంది? అసలు ఆప్రికాట్ అదైతే లెమన్ కదా. లెమన్. ఇక్కడ లెమన్ మన ఇండియాలో ఆరెంజ్ అంత సైజులో ఉంటుంది. మ్యాంగోస్ సమ్మర్లో మీరే కదా మ్యాంగోని ఇక్కడ మ్యాంగోలు తినగలుగుతాం, కాకపోతే ఆస్తులు అమ్ముకొని తినాలి. క్యాబేజ్ ఎంత? 0.70 అంటే 21 రూపీస్ కేజీ. అంతే అంతేనా? అంతే. ఇక్కడ అన్నింటి కూడా క్యాబేజ్ తక్కువ. టమాటాస్ వచ్చేసి 5 జెల్ అంటే 150 రూపీస్ కేజీ. పొటాటో ఇద్దాం, మనకి ఇష్టమైన ఫేవరెట్ పొటాటోస్ మన హాస్టల్లో 1.95 జెల్ కేజీ 60 రూపీస్ అంతే. జీరోనా? 28 జెల్స్ జింజర్. ఒక్క పీస్ అన్నాడు. ఒక పీస్ 28 జెల్స్ అంటే రఫ్లీ ఒక చిన్న. మరి 28 జెల్స్ అంటే ఎవడు కొంటాడు? ఆనియన్స్ ఇప్పుడు మన ఆనియన్స్ వచ్చేసి 1.40 అంటే ఈజీగా ఎంత పడుతుంది? అన్ని వైట్ ఆనియన్స్ 50 రూపీస్. 50 కూడా కాదు, 40 రూపీస్ పడుతుంది కేజీ. క్యారీ ఫోర్కి ఇంకా బాయ్ బాయ్ చెప్పేసి బయటకు వెళ్ళిపోవడమే. ఇంకొంచెంసేపు ఎక్కువ ఉంటే వీళ్ళు మమ్మల్ని తరిమేస్తారు రకంగా, అంతే కదా. అంతే.